బీఆర్ఎస్కున్న ఒక విజన్ ఏంటంటే ఆ పార్టీ కార్యకర్తలు కానీ, ఆ పార్టీ సోషల్ మీడియా కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, ఆ పార్టీ చాలా పటిష్టమైన పార్టీ. దాన్ని అస్థిరపరచడానికి, దానిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఉద్యమ పార్టీని అస్థిరపరచడానికి, ఉద్యమ పార్టీని ఏదో చేద్దామంటే అది చేద్దామన్న ఆలోచనలో ఉన్న వ్యక్తులు మాత్రం అంధకారంలోకి వెళ్ళిపోతారు తప్ప పార్టీని అయితే ఏమీ చేయలేరు. సో మొత్తానికి ప్రజల వైపు నిలబడే ప్రాంతీయ పార్టీ, తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న పార్టీ. ఈ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఉన్న పార్టీ. మీరు ఒకసారి చూడండి, పాలమూరు కేసీఆర్ పంపుకు మళ్ళీ వెటరన్ ఎట్టకేలకు తల వంచిన రేవంత్. నీళ్ళు ఎక్కడ పోయాలన్న చోటే నింపుతున్న పైన, నీళ్ళు ఎక్కడ పోయాలన్న చోటే నింపుతున్న పైన ఆనాడే నెరవేరిన కళ. 2.5 ఏళ్ల క్రితం ప్రారంభించిన కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాగునీటిని అందించేందుకు 2023 సెప్టెంబర్లో నార్లాపూర్ పంప్ హౌస్లో 2 మోటార్లు ఆన్ చేసి శ్రీశైలం నుంచి నార్లాపూర్ రిజర్వాయర్కు నీటిని ఎత్తిపోసి లాంఛనంగా ప్రారంభించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. నేడు మళ్ళీ మొదలైన జలం తిరిగి ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం నిర్వహించిన వెటరన్ ద్వారా నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎగిసిపడుతున్న కృష్ణా జలాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఏంది అంటే కోతివై కొమ్మెక్కెడంకడం దాని నుండి అనేది ఒకటి కథ ఉంటుంది, మీ అందరికి గుర్తుండాలి, చిన్నప్పుడు చెప్తా ఉంటారు. గట్లున్నది. అనిపించుకునేందుకు, తిట్టించుకునేందుకు, తిట్ల పడుడేందుకు, తండ్రుల పడని. ఆ ప్రభుత్వం అదేదో అప్పుడే చేస్తే అయిపోవు కదా. ఈరోజు ఇట్లా చేయాల్సిన పరిస్థితి ఉండదు కదా. కేసీఆర్ ఆ రోజే మహబూబ్ నగర్కు సంబంధించిన కరువు జిల్లా, వలసవాద జిల్లా, ఆ జిల్లాను బాగు చేయాలనే ఒక సంకల్పంతో మంచిగా ఆనాడే పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్కు సంబంధించి నార్లాపూర్ పంప్ హౌస్ను ఉంచిండు కదా, మంచిగా వెటరన్ కూడా పెట్టిండు కదా, అప్పుడు ప్రారంభించిండు కదా కేసీఆర్. మళ్ళా ప్రభుత్వం అంటే విపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే రోజు అంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నేతలైనా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమైన రోజు పంచాయతీ పెట్టిళ్ళు, రోజు ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేసి దెబ్బకు దిగి వచ్చిండు సారుకి, ఎవరు రేవంత్ రెడ్డి సార్. ఇక మళ్ళీ ఏం చేస్తాడు, ఏసీలో ఊకున్నా చల్ల చెమటలు పట్టేటట్టు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పని చేసేళ్ళు, వాళ్ళకు బాధ్యత తెలుసు. వాళ్ళకి ఏంటి అంటే ఏది చేస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం, ప్రజలు ఎట్లా బాగుపడతారు, ప్రజలు ఎట్లా సంఘటితంగా ఉంటారు, ప్రజల పోరాటం ఎట్లుంటుంది అనేది వాళ్ళకు తెలుసు. వాళ్ళు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ, అది ఊరికే పైనుండి దిగి వచ్చిన పార్టీ కాదు. వాళ్ళు మంచిగా ప్రాజెక్టులు కట్టిళ్ళు, నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో మంచిగానే చేసిళ్ళు. ఆనాడు నీళ్ళు ఇచ్చిళ్ళు, ఇప్పుడు ఇవ్వకపోతే లొల్లి చేస్తే మొత్తానికి దిగవత్తివి. ఏంది మొత్తం ఉన్న పరం అంతా పోగొట్టుకున్న తర్వాత. ఇక ఇంకొకసారి ఇటు చూడుర్రి, మీరందరూ కూడా ఇక్కడ ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ప్రాజెక్టు ఎత్తిపోతలకు ప్రభుత్వం సన్నాహాలు. 2.5 ఏళ్లుగా పాలమూరుపై కక్షగట్టి పడవ భూసేకరణ చేయలేదని బీఆర్ఎస్ పై నిందలు. నీటిని ఎత్తిపోయాలని రేవంత్ వ్యాఖ్యలు ఎత్తిపోయాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రాజెక్టును పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఉద్యమం. కరువు నేపథ్యంలో కళ్ళు తెచ్చిన ప్రభుత్వం. కేసీఆర్ ఆన్ చేసిన పంపులకే మరోసారి వెటరన్. ఇప్పటికైనా నీళ్లు నింపండి. కేసీఆర్ హయాంలోనే పూర్తయిన పంపులు కక్షతో కాంగ్రెస్ పడవ పెట్టింది. పాలమూరు రంగారెడ్డిపై దృష్టి పెట్టండి నిరంజన్ రెడ్డి. ఇక దీంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైనది. జూరాల, భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి అన్నీ కలిపితే ఒకెత్తు, పాలమూరు ఎత్తిపోతల పథకం ఒకెత్తు. ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నికరంగా 26 లక్షల ఎకరాలకు నీరు అందుతుండే. 27,000 కోట్లు ఖర్చు పెట్టిర్రు, పంపులు, లిఫ్ట్లు పెట్టిర్రు తప్ప చేసింది ఏమీ లేదు. అసలు భూసేకరణ చేయలేదు. భూసేకరణ చేయకుండానే ఎట్లా పూర్తవుతుంది? రిజర్వాయర్లో సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవేమీ చేయకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? నీళ్లను ఎత్తి ఎక్కడ పోయాలని జూన్ 6వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. దెబ్బకు మరి ఇప్పుడు నీళ్ళు ఏడబోతున్నాడు, వాళ్ళ ఇంటికాడ పోతున్నాడు, వాళ్ళ ఫామ్ హౌస్లలో పోసుకుంటుర్రా, ఏడబోసుకుంటుర్రు. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఏమైనా పోసుకుంటుండా? చూడురి, బీఆర్ఎస్ను బదనాం చేసినా నీళ్ళు ఎక్కడ పోయాలి అని ముఖ్యమంత్రి మాట్లాడిన నెలన్నర లోపే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కట్టించిన పాలమూరు ప్రాజెక్టులోనే, కేసీఆర్ ప్రారంభించిన పంప్ హౌస్నే మళ్ళీ వెటరన్ నిర్వహించింది. కేసీఆర్ నిర్మించిన రిజర్వాయర్లోనే నీటిని ఎత్తిపోసింది. మంగళవారం సాయంత్రం 5:55 నిమిషాలకు ఒక పంపును 19 సెకండ్ల పాటు నడిపింది. తర్వాత 6 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు గంట పాటు ఏకదాటిగా రన్ చేసి రిజర్వాయర్లలో 0.1 టీఎంసీని నీటిని నింపింది. మరి ఏడబోసిర్రు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఫామ్ హౌజులలో పోసిలా, లేకపోతే వాళ్ళ డూప్లెక్స్ ఇండ్లలో ఏమైనా సంపులలో పోసుకున్నారా? 2023 డిసెంబర్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్పై రాజకీయ కక్షతో దాదాపు 2.5 ఏళ్లుగా పాలమూరును పడావు పెట్టింది.
అప్పటికే 90% పూర్తి చేసిన ప్రాజెక్టు మిగతా 10% పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని బీఆర్ఎస్ ఏది నిలదీస్తూ వచ్చింది. మరోవైపు కరువు తరుముతూ రావడం రైతులలో నానాటికి ఆవేదన ఆగ్రహం పెరుగుతుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచింది. తప్పనిసరి పరిస్థితులలో ఇప్పుడు ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితం ఇది. నేనేమంటున్నా అంటే మళ్ళా గుర్తుపెట్టుకోరు, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చెప్పక ముందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కథం పెట్టుకోరు. లేకపోతే వాళ్ళు ఉద్యమాలు చేసి ప్రజల్లోకి రోడ్ల మీదకి దించి నడి బజార్ దాకా తీసుకొచ్చేదాకా చేయకుర్రి. మరి మిడ్మారేను నింపేది ఎప్పుడు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్మారేరు పూర్తిగా నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కానీ ఇప్పుడు 7.4 టీఎంసీలే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ లాంటి ఈ జలాశయం నీరుడు కృత్రిమ సముద్రాన్ని తలపిస్తే నేడు దాదాపు డెడ్ స్టోరేజ్కి చేరుకొని వెలవెలబోతుంది. ఇందులోకి కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తే ఇక్కడ నుంచి ఇటు హైదరాబాద్ అటు నల్గొండ దాకా నీళ్లు చేరుతాయి. మరి ఈ పుణ్యం కూడా కట్టుకోమని అడుగుతున్నారు తెలంగాణ సమాజం. దేశం మొత్తంలోనే తెలంగాణలో అతి తక్కువ నీటి నిల్వలు, ప్రధాన రిజర్వాయర్లన్నీ కూడా ఖాళీ. సాధారణ కంటే 32% తక్కువగా ఉన్న నీటి నిల్వ సిడబ్ల్యూసి నివేదికలో వెల్లడి. ఉమ్మడి జిల్లాలను కొల్లగొట్టిన ఏపీలో మాత్రం 21% జలాలు, దేశవ్యాప్తంగా 10 ఏళ్ల కనిష్టానానికి తక్కువ నిల్వలున్నట్టుగా వెల్లడి. పశ్చిమ మధ్య భారత్లోనే సాధారణ కంటే స్వల్పంగా అత్యధికం అంటూ కూడా చూడొచ్చు. మన రాష్ట్రంలో జల సంక్షోభం అంచున మన రాష్ట్రం ఉన్నది. దయచేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు పంతానికి పోయి మమ్మల్ని పాకలాడేటట్టు చేయకు, నువ్వు ఆధిపత్య ధోరణి పోయి మమ్మల్ని అడుక్కునేటట్టు చేయకు. నువ్వు సింహాసనంలో కూకొని మమ్మల్ని ఏంది అంటే దేహి అన్నట్టు నీళ్ళ కోసం అడేటట్టు చేయకు. కరువు ప్రాంతాన్ని మాత్రం మార్చకు. తెలంగాణలో కాళేశ్వరం ఉన్నది, తెలవకపోతే మొత్తం చదువుకో. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, సుందిల్లా, అన్నారం, అనేక రిజర్వాయర్లు, బ్యారేజ్లు, కాలువలు, కెనాలు షానత్తాయి. అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నేను నీళ్ళను. కానీ తెలంగాణను మాత్రం ఎడారి చేయకు. ఎడారి చేస్తే నీ రాజకీయ భవిష్యత్తును తెలంగాణ ప్రాంత ప్రజలు ఎడారి చేస్తారు. గుర్తుపెట్టుకోను. నీ వ్యక్తిగత స్వార్థాల కోసం, నీ వ్యక్తిగత ఆలోచనల కోసం ఏదో కేసీఆర్కు పేరొత్తదనో చేయకు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం చేయి, ఈ ప్రాంత ప్రయోజనాల రక్షణ కోసం చేయి. అంతే తప్ప నువ్వు ఎవరి కోసమో ఎందుకోసమో మాత్రం చేయకు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా. నీ పంతం, నీ ఆధిపత్యం ఉంటే 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 119 గెలిచేటట్టు ఏమన్నా ప్రయత్నం చేసుకో. కానీ బీఆర్ఎస్ పార్టీ కట్టించిందనో, బీజేపీ నిధులు ఇచ్చిందనో వాటిని ఆపే ప్రయత్నం చేయకు. ఏది వచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపు. మరీ ముఖ్యంగా నీళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వండి. కరువు కోరళ్లలో తెలంగాణ రాష్ట్రం ఉండబోతుంది. చాలా భయంకరమైన కరువు అది. నిప్పుల మీద నడిచే పరిస్థితులు దేకుర్రి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడే మంచిగా సెట్ చేయరి. అన్నీ ఉండి అల్లు నోట్లో శని అన్నట్టుగా వెనకట ఓ సామెత అన్నట్టుగా చేకూరి. తెలంగాణ రాష్ట్రం అనేది ఇక్కడ ఏ భారతదేశంలో ఏ రాష్ట్రాలలో కరువు వచ్చినా ఇక్కడ కరువు రాకుండా ఉండే పరిస్థితిని సృష్టించడం. కాళేశ్వరం ఒక్క నీళ్ళు ఉంటే చాలు, మనకు తాగు సాగు పంటలకు కూడా సరిపోతాయి. మొత్తం తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను కృష్ణా గోదావరి జలాలతో పూర్తి స్థాయిలో నింపండి. ఆగమైతే చేయకు, దయచేసి చెప్తున్నా. ఇగో కన్నెపల్లిపై భేషజాలాలు వీడండి, మోటార్లో ఆన్ చేయండి. మేడిగడ్డకి ఏమైనా అయితే పూర్తి బాధ్యత మాది. హెలికాప్టర్లో సీఎం మంత్రులు పర్యటించాలి. మేడిగడ్డ, ఎల్లంపల్లి, మిడ్మానేర్ను పరిశీలించాలి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్. రేవంత్ అంటే హిట్లర్ తుక్లక్ కలయిక, కేవీపీ వివేకానంద అంటూ కూడా. ఇగో మీరు తిట్టుకోర్రి, కొట్టుకోరి, ఏమైనా చేసుకోరు భయ్. తెలంగాణ ప్రజలకైతే అన్యాయం చేయకూరి. మీ పార్టీలు, మీ పదవులు ఏననవరి. ఇప్పుడు మీ పదవులు అడగలేమేం, మీరు ఎందుకు అధికారంలోకి వచ్చిరని మేము అడుగుతలేం. మాకు మీరు అధికారంలో ఉన్నారు, ఎట్లాగా 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో బాగు చేసే పనిలో ఉండరు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేసి, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవు, తాగడానికి ఉండే సాగునీటి ఉండదు, తెలంగాణ అంటే బీడు భూములు, ఆ తెలంగాణ ప్రజలందరూ పేదోళ్ళు అనే స్థితికి అయితే తీసుకురాకూరు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలి, ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో పోటీ పడుతూ మనం అన్ని రాష్ట్రాలకు ఉపాధి కల్పించే స్థితిలో ఉండాలి. నేను చెప్తున్నా, ఇప్పటికే హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల సంబంధించిన ఏది